హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సర్వపిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా బియ్యం పిండి తీసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కొద్దిగా తురుముకొని వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు, నేను వేయలేదు. తర్వాత కారపొడి, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు రుచికి సరిపడా, నెక్స్ట్ వచ్చేసి నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేయించనక్కర్లేదు, అట్లాగే వేసుకోవచ్చు. శనగపప్పు, శనగపప్పు కొద్దిగా వాటర్లో నానబెట్టి కూడా వేసుకోవచ్చు, నాకు టైం లేదు కాబట్టి నేను అట్లాగే వేసాను. జీలకర్ర, కొద్దిగా పసుపు, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకుంటూ తడుపుకోవాలి. గట్టిగా కాకుండా మరియు లూజ్గా కాకుండా మీడియంగా తడుపుకోవాలి. చాలా గట్టిగా తడుపుకుంటే మనకి సర్వపిండి గిన్నెలో ఒత్తడానికి కొంచెం కష్టం అవుతుంది. కొంచెం మెత్తగానే తడుపుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువనే పడతాయి తడుపుకోవడానికి, ఎందుకంటే బియ్యం పిండిలో వాటర్ శాతం ఎక్కువ పీల్చుకుంటుంది, అందుకని వాటర్ ఎక్కువ పడతాయి తడుపుకోవడానికి. తడిపి పక్కన ఉంచుకొని ఈలోగా సర్వపిండి గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్, లేకపోతే గిన్నె అడుగున మాడిపోతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. కొంచెం తడిపి ఉంచుకున్న ముద్ద తీసుకొని గిన్నెకి ఉత్తుకోవాలి. చుట్టూరుగా అంచులకి చుట్టూరు ఒత్తుకోవాలి. ఈ విధంగా గిన్నెలో సమానంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని మధ్యలో కొంచెం హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. దీంట్లో కొంచెం ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ చిలకరించేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద సర్వపిండి గిన్నె పెట్టేసుకోవాలి. దానిపైన మూత పెట్టుకోవాలి. అది ఉడికిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టుకొని చూసుకోవాలి. ఈ విధంగా మనం గిన్నెను బోలించుకుంటే సర్వపిండి వచ్చేస్తుంది. చాలా రుచిగా ఉంటాయి సర్వపిండి, నాకైతే చాలా ఇష్టం. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.